జూలై 17, 2024 పర్వత శిఖర అనుభవం యొక్క రహస్యములు. అలసిన వానిని మాటల చేత ఓరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యులు వినునట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు. యెషయా 50వ అధ్యాయము 4వ వచనము. 24వ శిఖరము. మనము ఎంత బుద్ధిహీనులమైనను శిష్యునికి తగిన నోరు మనము కలిగి ఉండుట సాధ్యమా? ప్రార్థించినప్పుడు ప్రభువా శిష్యునికి తగిన నోరు నాకు దయచేయము అని అడుగుము, అది నీకాయన ఇచ్చును. ఆయనను ప్రభువా ఎవరికైనా ఇచ్చుటకై నాకు ఒక వర్తమానము దయచేయము అని అడుగుము. మత్తయి సువార్త 10వ అధ్యాయము 20వ వచనంలో, లూకా సువార్త 12వ అధ్యాయము 12వ వచనంలో, అపోస్తుల కార్యములో 6వ అధ్యాయము 10వ వచనంలో ఇలా అడగవలెనని రాయబడి ఉన్నది. విశ్వాసముతో ఈ వాగ్దానములను నమ్ముము, అప్పుడు ఆయన నీ స్నేహితుల కొరకు శత్రువుల కొరకు తగిన మాటలు దయచేయును. యెషయా 50వ అధ్యాయము 4వ వచనంలో ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు. గడియారపు గంట అలారము అంటే శబ్దము లేకుండగానే ఆయన మనలను నిద్ర నుంచి లేపును. ప్రభువా 5 గంటలకు నన్ను లేపి నూతన దినము కొరకు వర్తమానము దయచేయము అని అడుగుము. ఆయన నిన్ను లేపి దినమంతటి కొరకు ఎట్లు సిద్ధపరచునో నీవు చూచి ఆశ్చర్యపడుదువు. అది మన ఆధిక్యత. మనమందరము పెందల కడనే లేచి తప్పక ఆయనతో మాట్లాడి ఆయన సన్నిధి యందు సంతోషించవలెను. దాని ద్వారా మనము దినమంతయు నూతన పరచబడుచునుందుము. అనేకులు ఉదయకాలపు ప్రార్థన లేకుండా తమ కాలమును వ్యర్థపరచుదురు. ఉదయకాలమునందు నీవు మోకాళ్లపైకి వచ్చి ప్రభువు యొద్ద నుండి వర్తమానము పొందుము. ప్రభువా నాకు బోధించుము, నాతో మాట్లాడము, నా శత్రువులకు స్నేహితులకు ఉపాధ్యాయులకు సహపని వారికి తగిన వాక్యము దయచేయము అని ప్రార్థించుము. ఆ రీతిగానే మన రక్షణ యందు ఆనందించుచు దేవునికి ఎక్కువ ఉపయోగకరముగా ఉండగలము. ఆమేన్.